రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి నేను తెలియజేయటం ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తున్నాను, నేను వేడుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కాపాడే బాధ్యత మీ పైన ఉంది. నా ద్వారా బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ తెలుసుకొని దీన్ని మీరు తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలియజేసి దీని మీద పరిశీలన చేయమని, దీని మీద యాక్షన్ తీసుకోమని తెలియజేయవలసిందిగా నేను బీజేపీ వాళ్ళను, పవన్ కళ్యాణ్ని కోరుతున్నాను. దయచేసి దీన్ని బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరవరాదని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైపోయింది. ఇలా నిర్వీర్యం అయిపోతే ఇది ఏ పార్టీకి కానీ, ఏ ప్రాంతానికి కానీ మంచిది కాదు. దయచేసి ఇప్పుడైనా పోలీస్ వ్యవస్థ మేల్కొనాలి. చట్ట ప్రకారం తమ ఉద్యోగాన్ని తాము చేస్తూ, చట్టాన్ని పరిరక్షిస్తూ, నేరస్తులను, నేరాలను అరికడుతూ, మంచి వాళ్ళను రక్షిస్తూ, మంచి ప్రజలకు భద్రతను కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని పోలీసు వ్యవస్థను కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 5-6 వేల కోట్ల దోపిడీ ఈ మద్యం ద్వారా జరిగింది. మద్యం ద్వారా ఈ నేరము జరిగితే దీనిని మా పార్టీ పైన వేయాలి, మా పార్టీ లీడర్లను ఈ కేసుల్లో ఇరికించాలి అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇది అయా చంద్రబాబు నాయుడు, నీకు మంచిది కాదు, నువ్వు దొరికినావు, అనేక సార్లు కూడా నువ్వు దొరుకుతా ఉన్నావు. ఈ సందర్భంగా ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యలో మన జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్సులో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, లేకుంటే లైట్ డిటెక్టర్కి దగ్గరికి ఇద్దరం పోదాం టెస్టుకు అనే మాటను మాట్లాడినావు. రమేష్, ఇక్కడ నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి బయటకు వచ్చి పంగనామాలు పెట్టి లైట్ డిటెక్టర్ కూడా దొరకకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు.